మెదక్ జిల్లాలో రెండవ రోజు ప్రశాంతంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ముగిశాయని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సత్యనారాయణ వెల్లడించారు. గురువారం నాడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై 12:30 గంటలకు ముగిశాయన్నారు. రెండవ సంవత్సరం పరీక్షల్లో జనరల్ విభాగంలో 5,424 మందికి గాను 5,189 మంది విద్యార్థులు హాజరయ్యన్నారు. వొకేషనల్ విభాగంలో 534 మందికి గాను 515 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యన్నారు. జిల్లా రెండవ రోజు 96% నమోదైందన్నారు. జిల్లాలో ఉన్న నర్సాపూర్, కోటిపల్లిలోని 5 పరీక్షా కేంద్రం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు రామంపేట, చిన్నశంకరంపేట, చేగుంటలోని 7 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తూప్రాన్లో సెంటర్లో పర్యవేక్షించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్ విద్యాధికారి సత్యనారాయణ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్న దృష్ట్యా ఆయా కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరు పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపాల్లు, అదనపు కలెక్టర్లకు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, తహసీల్దార్ గఫార్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్లు తదితరులు ఉన్నారు.